కొత్త రేషన్ కార్డుల జారీలో బిగ్ ట్విస్ట్. అలాంటి వారికి కార్డులు కట్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి అర్హులను సెలెక్ట్ చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉన్నవారికే కార్డులు మంజూరు చేయనున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా కార్డులు పొందిన వారిని అర్హులుగా గుర్తించనున్నట్లు సమాచారం. తెలంగాణ సర్కార్ కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న 4 కొత్త పథకాలను ప్రారంభించగా అందులో రేషన్ కార్డుల జారీ కూడా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున అప్లికేషన్లు వచ్చాయి. దాదాపు 10 లక్షలకు పైగా దరఖాస్తులు రాగా గ్రామ సభలు నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే మండలానికి ఓ గ్రామం చొప్పున రేషన్ కార్డులను మంజూరు చేశారు. మార్చి 31వ తేదీలోగా అర్హులైన అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అనర్హులకు కాకుండా అర్హులకు మాత్రమే కార్డులు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తోంది. గతంలో అక్రమంగా కార్డులు పొందిన వారి కార్డులు కట్ చేయాలని సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డులు పొందాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. పేదలకు మాత్రమే కార్డులు మంజూరు చేస్తారు. గ్రామీణ ప్రాంతంలో 1.50 లక్షలు, అర్బన్ లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి కార్డులు జారీ చేస్తారు. ఇక భూ విస్తీర్ణం విషయానికి వస్తే ఖరీ భూమి అయితే 3.5 ఎకరాలు, మాగాణి భూమి అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలనే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిబంధనలు పక్కాగా పాటించాలని సర్కార్ యోచిస్తోంది. అందుకు సరికొత్త సాఫ్ట్వేర్ ఉపయోగించి అర్హులను ఎంపిక చేయనుంది. 360° సాఫ్ట్వేర్ సాయంతో రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారి ఆదాయ వివరాలను తెలుసుకోనున్నారు. ఆధార్ కార్డు ద్వారా స్కాన్ చేసి దరఖాస్తుదారులకు కారు, ఇల్లు, ఫ్లాట్లు ఉన్నాయా అనే విషయాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఒకవేళ నిబంధనలకు లోబడి లేకుంటే అలాంటి వారికి కార్డులు జారీ చేయరు. ఇప్పటికే కార్డులు పొందిన వారిని కూడా అనర్హులుగా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రాష్ట్రంలో లక్షల మందికి ఉన్న రేషన్ కార్డులు పోయే పరిస్థితి ఏర్పడే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.